కూర చేస్తున్నాము. మునగాకు తెంపుతున్నాడు మా తమ్ముడు. చూడు, మునగాకు తెంపుతున్నాడు. ఈరోజు మునగాకు కూర చేస్తాం. ఎంత పచ్చగా ఉంది చూడండి. లేత లేత తెంపుకొని, ఇగో మునగాకు ఇందాక తెంపుకొచ్చినాం కదా చెట్టుకు, లేత మునగాకుని తెంపుకొచ్చి ఈరోజు మునగాకు కర్రీ చేస్తున్నా. కట్ చేస్తున్నా మునగాకుని. చూడండి, మునగాకు ఇక తెంపుతున్నా. ఇట్లా లేత లేత మునగాకుని ఇట్లా ఫస్ట్ ఇట్లా తెంపుకోవాలి. ఇట్లా తెంపుకొని కర్రీ చేస్తాయి ఈరోజు మా దగ్గర మునగాకు కర్రీని. ఇట్లా ఆకాకు తెంపుకొని, లేత ఆకు ఇట్లా తెంపుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. సన్నము తరగాలి ఇట్లా. మునగాకు కోసము, మునగాకు కూర కదా ఈరోజు మా ఇంట్లో. అయితే అందులో పెసరపప్పు వేస్తే టేస్ట్గా ఉంటుంది. అందుకోసం పెసరపప్పుని వేయించుతుంది మా అమ్మ. పెసర్లు వేయించుతుంది పెసరపప్పు చేయడానికి. తక్కువ పెసర్లు ఉన్నప్పుడు మనకు అప్పటిదప్పుడు అర్జెంట్ అత్యవసరం ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. పెసరపప్పు ఇట్లా చేసుకోవచ్చు. ఎత్తుతుంది. ఇందాక పళ్ళగొట్టింది పెసర్లు, ఇప్పుడేమో చెరుగుతుంది. చూడు, మా అమ్మ ఎంత మంచిగా ఎరుగుతుంది. పెసరపప్పు రెడీ. చూడు ఎంత మంచిగా అయింది పెసరపప్పు. ఇది మునగాకులు వేస్తే మస్తు టేస్ట్ అవుతుంది. ఇప్పుడు కూర చేస్తా, మునగాకు కూర. అయితే అందుకు కావాల్సినవి వెల్లుల్లి, అల్లము, ఒక ఉల్లిగడ్డ తీసుకున్న, పచ్చిమిరపకాయలు, ఇదేమో 1 కప్పు పెసరపప్పు తీసుకున్న, ఇది మునగాకు తరుగుకున్న, లేత మునగాకుని తీసుకొని ఇట్లా తరుగుకున్న. ఇప్పుడు నేను ఏంటంటే వెల్లుల్లి నూరుతున్నట్టు. వెల్లుల్లి ఉన్నది కదా, వెల్లుల్లి వేసి ఇందులో వేసి నూరుతున్నట్టు. ఇప్పుడు అల్లం వేస్తున్నట్టు ఇందులోనే. పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే దంచుతున్నా. ఇట్లా వేసుకుంటే చిన్న చిన్న చేసి ఇట్లా వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే దంచుతా అన్నట్టు నేను. ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా వేసిన. ఉల్లిగడ్డ బాగా గోధుమ కలర్ రావాలి. ఇట్లా గోధుమ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి వేయాలన్నట్టు మునగాకు కర్రీకి. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నా అంటే అదే మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ ఉంది కదా, అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. ఈ అల్లం ఎల్లిగడ్డ అనేది బాగా ఇట్లా వేసిన. అందుకోసం తగినంత ఉప్పు వేసుకుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పసుపు వేస్తున్నా అన్నట్టు. పసుపు వేసిన. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి కారం ఉంది కదా, ఈ కారం వేస్తున్నా అన్నట్టు ఇందులో. ఈ కారం ఉంది కదా, ఈ కారం అనేది ఇందులో వేస్తున్నా అన్నట్టు మొత్తం. ఇప్పుడు మునగాకు వేస్తున్నా. మునగాకు వేస్తున్నా. మునగాకు వేసిన తర్వాత పెసరపప్పు వేస్తున్నా. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నా. వేసి కలుపుతున్నా బాగా. పెసరపప్పు వేసి కలుపుతున్నా అన్నట్టు. కొన్ని వాటర్ వేసుకున్నా. పెసరపప్పు ఉడకడం కోసం ఉడుకుతున్నది. ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది. దానిపైన కప్పు పెడుతున్నా. దీనిపైన కప్పు పెడదాం, కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాము. పెసరపప్పు ఉడికిందేమో చూస్తున్నా. ఉడికిందండి. ఇందులో వాటర్ కూడా లేవు. ఇక పెసరపప్పు ఉడికింది. కూర రెడీ. మునగాకు కూర ఇంతే. మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇంతే మునగాకు కూడా. ఇక పప్పు కూడా ఉడికింది మంచిగా. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నన్ను కూడా మోటివేట్ చేయండి. ఓకే, ఇంతే మునగాకు కర్రీ.